जुबली हिल्स के ज़िमनी इंतखाबात के सिलसिले में वज़ीर सीताका ने बोराबंडा डिवीज़न में इंतखाबी मुहिम चलाई और कांग्रेस उम्मीदवार नवीन यादव के हक़ में वोट मांगे। वज़ीर ने घर घर जाकर आवाम से मुलाकात की और जुबली हिल्स की तरक्की के लिए नवीन यादव को कामयाब बनाने की अपील की। सीताका ने कहा कि 3 बार मौका मिलने के बावजूद जुबली हिल्स में BRS ने तरक्की नहीं की और कम से कम सहूलतें भी फराहम नहीं की गई। उन्होंने बताया कि नवीन यादव की कामयाबी से 150 करोड़ रुपए के तरक्याती काम, मुफ्त बिजली, बस की सहूलत, राशन कार्ड, 4.5 लाख ख़ानदानों के लिए इंदिरम्मा हाउसिंग की तामीर व दीगर काम मुमकिन हो सकेंगे। మరి గోపి గారి కుటుంబానికి 3 సార్లు ఓట్లు వేయడం జరిగింది। మన నవీన్ యాదవ్ మరి అనేక సందర్భాల్లో ఎక్కడ కష్టం ఉన్నా మరి అన్న అంటే నేనున్నా అని, తమ్ముడు అంటే మరి ఎంతో ఆప్యాయంగా వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది। కనీసం 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే, పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే। మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిబ్రీస్ నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 కోట్ల వరకులు మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది। మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం, మళ్ళీ గెలిచినాక ఈ పని చేస్తాం, మళ్ళీ గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు, చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం। ఈ రోజు పేదల కోసం 200 యూనిట్ల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, బస్ ఫ్రీ నడుస్తుంది। రేషన్ కార్డు కోసం 10 సంవత్సరాలు తనలాడింది, ఇప్పుడు కూడా ఒక ఇక్కడ తిరుగుతుంది, నాకు రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి రాలేదు, ఇప్పుడు రావాలని। దాదాపుగా లక్షల మందికి మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం। పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం కడుపు నిండా తినాలని మరి సన్న బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది। ఇందిరమ్మ ఇల్లులు కూడా పెద్ద ఎత్తున సంవత్సరన్నర కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇచ్చినాం। ఇక్కడ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లులు కూడా ఒకప్పుడు ఇచ్చింది కాంగ్రెసే, ఈ రోజు కూడా మళ్ళా ఇచ్చేది కాంగ్రెసే। కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మేము మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం చాలా అవసరం।